కృష్ణా జిల్లా పెనంలూరు ఎంపీడీఓ ఆఫీసులో ఈఓపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్న బొమ్మసాని శ్రీనివాస్పై పెనంలూరు గ్రామానికి చెందిన ముప్పాల బద్రీనారాయణ దాడి చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా పెనంలూరు పంచాయతీలో జరిగిన పలు కార్యక్రమాలు, నిధుల కేటాయింపు విషయంపై అర్జీలు దాఖలు చేశారు బద్రీనారాయణ. పెనంలూరు మండలంలో మొత్తం 290 అర్జీలు ఒక్క బద్రీనాథ్ దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ముప్పాల బద్రీనారాయణ తమ కార్యాలయానికి వచ్చారని, తాను దాఖలు చేసిన అర్జీకి తనకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని కోపంతో విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని ఆరోపించారు. బద్రీనారాయణ మండలంలో ప్రభుత్వ అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీలు వేస్తూ వారి విధులకు ఆటంకం కలిగిస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఈఓపీఆర్డీ కోరారు. బెంగళూరు మండల పరిషత్ కార్యాలయంలో నా విధులు నేను నిర్వహిస్తుండగా సుమారు సాయంత్రం 4 టైంలో ముప్పాల బద్రీనారాయణ సన్ ఆఫ్ రామ్మోహన్ రావు బెంగళూరు అతను వచ్చి నాపై దౌర్జన్యంగా దుర్భుషలాడుతూ మరి ఆయన చెప్పినట్లు రిపోర్ట్లు రాయట్లేదని, బెంగళూరు పంచాయతీ సెక్రటరీ గారి మీద ఆయన చెప్పినట్టు విరుద్ధంగా రిపోర్ట్లు రాయట్లేదని ఆర్గ్యుమెంట్ చేస్తూ చొక్కా పట్టుకొని పెంగులాడుతూ దుర్భుషలాడుతూ నా దౌర్జన్యం చేశాడు. చేసి భయభ్రాంతులకు గురి చేశాడు. వెళ్ళేటప్పుడు నీ సంగతి చూస్తాను, నేను లేపేస్తాను అని కూడా బెదిరించి వెళ్ళాడు. నాకు ప్రాణహాని ఉంది. అక్కడి నుంచి అతను మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్నాడు. అతని వల్ల కూడా నేను డిస్టర్బ్ అయ్యి బండి మీద వెళ్తున్నా, కారు మీద వెళ్తున్నా కాన్సన్ట్రేషన్ కోల్పోయి ఏదైనా అయ్యి అవుద్దేమన్నంత ఇదిగా కూడా ఉంటుంది. ఇంట్లో కూడా భయాందోళన చెందుతున్నారు. అతని నుంచి అధికారులందరూ కూడా ప్రాణరక్షణ కల్పించాలి. ముఖ్యంగా నాకు ప్రాణరక్షణ కల్పించాలి. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ముప్పాల బద్రీనారాయణ గారు మా ఆఫీస్లో ఒక పిటిషన్ గురించి వచ్చారండి. ఈఓపీఆర్డీ గారి దగ్గర కూర్చున్నారు. తర్వాత ఆయన పిటిషన్ ఆయన చెప్పినట్టుగా రాయాలని చెప్పి మా ఈఓఆర్డీ గారిని బలవంతం చేసి ఉన్నారు. మా ఈఓఆర్డీ గారు అలా రాయడం కుదరదు అని చెప్పిన వెంటనే ఆయన మా ఈఓఆర్డీ గారు చొక్కా పట్టుకొని ఏంటి అని చెప్పి ఇది చేశారు. కొంచెం గలాటా చేశారు ఆఫీస్ అంతా. ఈరోజు కాదండి, మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక పిటిషన్ పెట్టడము, ఆఫీస్కి వచ్చి కూర్చోవడము, మేము మా పనులని సరిగ్గా చేసుకోలేకుండా 24 గంటలు ఆఫీస్లోనే ఉండి ప్రతి వారం ఒక పిటిషన్ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారండి. మండలంలో ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఏదో ఒక పిటిషన్ పెట్టి ఆపాలని ట్రై చేస్తున్నారు. ఇలా అయితే ఎంప్లాయీస్